శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాలు, నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఏకాదశి తిథి ఉదయం 8:34 వరకు, అనంతరం ద్వాదశి. రోహిణీ నక్షత్రం రాత్రి 9:05 వరకు, అనంతరం మృగశిర నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 7:22 వరకు, అనంతరం ధ్రువం యోగం. బాలవకరణం ఉదయం 8:34 వరకు, అనంతరం కవలవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:05 వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 2:22 నుండి 3:53 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:05 నుండి 7:35 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి. ఈ రోజున ఏకాదశి పర్వం. మనకున్నటువంటి తిథుల్లో ఏకాదశి తిథిని చాలా విశేషమైనటువంటి తిథిగా, భగవదారాధనకు దేవతోపాసనకు చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్తారు. మనకి సమస్త కామ్యాలు ఏకాదశి తిథి ద్వారా లభించడమే కాకుండా, తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల పరిహరింపబడతాయని శాస్త్రవచనం. మనకున్నటువంటి 24 ఏకాదశులు అంటే 12 నెలలు, ప్రతి నెలకి 2 ఏకాదశులు. ఈ 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు పురాణంలో చెప్పబడుతుంది. ఈ ఆషాఢ బహుళ ఏకాదశిని కామ్యేకాదశి అని కూడా అంటారు. ఇక ఈరోజు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే, ఉపాసనకు చాలా విశేషం. ఎట్లా అంటే సోమవారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. దాంతోపాటు ఈరోజు జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ జన్మ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రం కూడా రావడం చాలా విశేషం. ముఖ్యంగా కృష్ణారాధన ఈరోజు చాలా విశేషం. అదేవిధంగా ఏకాదశి వ్రతం చేయటం అనంత పుణ్య ఫలదం, సమస్త పాపాలు కూడా పరిహరింపబడతాయి. ఏకాదశి వ్రతం చాపి అత్యంత దుర్లభం అంటారు. అంటే ఈ ఏకాదశి వ్రతం చేయటం చాలా దుర్లభమైనటువంటి విషయం. గత పుణ్యం ఉంటే కానీ ఏకాదశి వ్రతం చేయాలనేటటువంటి సంకల్పం కలగదని కూడా చెప్తారు. ఈ ఏకాదశి ఉపవాసం గురించి వైదికంగా గ్రంథాలలో చెప్పడమే కాకుండా, దీనివల్ల వైద్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని శాస్త్రవచనం. మన శరీరంలో జరిగేటటువంటి సెల్ డ్యామేజ్ ఏదైతే ఉన్నదో, ఆ పక్షంలో ఒక రోజున ఉపవాసం చేయటం వల్ల, అంటే ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం వల్ల ఆ సెల్ అనేది రెన్యువల్ అవుతుందని, ఆ డెడ్ సెల్స్ అనేవి రీబిల్ట్ అవుతాయని కూడా మనకి వైద్యులు నిరూపించారు. ఏకాదశి ఉపవాసం మీద అధ్యయనం చేసినటువంటి ఒక మహానుభావుడికి ఈ మధ్యకాలంలో నోబెల్ బహుమతి రావడం కూడా మనం ప్రసార మాధ్యమాల ద్వారా చూసాం. ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు, ఆ పరమ ప్రయోజనం, పరమ పుణ్యప్రదమైనటువంటి తిథి ఈ ఏకాదశి వ్రతం. యథాశక్తిగా మీ శరీర ధర్మాన్ని, మీ పరిస్థితులను అనుసరించి ఏకాదశి వ్రతాన్ని అందరూ చేసి విష్ణుకృపకు పాత్రలవుతారని, అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఆ హరినామాన్ని ఈనాడు స్మరించైనా సరే హరికృపకు పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకామ్యాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. అలాగే ఈరోజు కామిక ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీకరం శీర్షికలో కామిక ఏకాదశి ప్రత్యేకతని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి ఉదయం 8:34 వరకు, తదుపరి ద్వాదశి. ఈరోజు సోమవారం, నక్షత్రం రోహిణి. శ్రీకర అంశంలో కామిక ఏకాదశి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. కామము అంటే కోరిక. వ్యవసాయదారుడు చక్కని పంట పండాలనే కామాన్ని, సంతాన అర్థి సత్సంతానం కలగాలనేటువంటి కామాన్ని, ఉద్యోగార్థి ఉద్యోగం కలగాలి అనేటటువంటి కామాన్ని,
ఇలా ఎవరెవరు దేని గురించి ఎదురు చూస్తున్నారో ఆ కామాలన్నింటినీ తీర్చగలిగిన అమోఘమైన ఏకాదశి కామిక ఏకాదశి. ఏకాదశి తిథి విష్ణు స్వరూపాల ఆరాధనకి విశేషమైంది. ఏకాదశి తిథి నాడు విష్ణువును విష్ణు స్వరూపాలని ఆరాధించడం వల్ల వివిధ ప్రయోజనాలు చేకూరుతాయి. ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నృసింహస్వామి, కూర్మనారాయణ స్వామి, వరాహ నృసింహస్వామి, మత్స్య నారాయణ స్వామి వంటి నర జంతు సమ్మిళిత విష్ణు అవతారాల్ని అష్టోత్తర శతనామ సహితంగా ఆరాధించాలి. తిథుల్లో ఏకాదశి తిథిని తానేనని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. సాక్షాత్ విష్ణు స్వరూపంలో ఏకాదశి తిథి విరాజిల్లుతూ ఉంటుంది. ఏకాదశి తిథి నాడు విష్ణు స్వరూపాల్ని తులసి దళాలు, శ్రీగంధం, సుగంధభరిత పుష్పాలు, రూపాయి నాణేలు వంటి వాటితో పూజించడం వల్ల సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఏకాదశి నాడు గోసేవ ఉత్తమమైన ఫలితాన్ని చేకూరుస్తుంది. గోవుకు పరిశుభ్రమైన ఆకుకూరలు, పండ్లు, అలాగే వాటి ముక్కలు తినిపించడం ద్వారా జీవన గమనంలో ప్రతికూల పరిస్థితులు పూర్తిగా తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతిని సాధించడానికి ఏకాదశి తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే దానాలు, అర్చన, ఆధ్యాత్మిక ప్రక్రియలు సంపూర్ణంగా ఉపకరిస్తాయి. నేటి విశేషం: ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రశుక్రులు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వేగంగా ప్రయాణించే వాహనం ఎత్తుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ పల్లానికి దిగేటప్పుడు మాత్రం అంతటి జాగ్రత్తని పాటించకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మేషరాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్న కారణంగా మరింత జాగ్రత్తల్ని తీసుకోవాల్సినటువంటి రోజు ఇది. ఎవ్వరి మాటని విశ్వసించడం సరికాదు. తాము మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం. ఎవరితోనూ చర్చోపచర్చలు, వాదోపవాదాలు పెట్టుకోకుండా సరైనటువంటి నిర్ణయాన్ని ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో తీసుకుని దాన్ని అమలు చేయడం శ్రేయస్కరం. కామిక ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చేస్తారు. ఒక విషయానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పనిని చెయ్యాలి అని అనుకుంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశాల్లో ఉన్నటువంటి వారు విదేశాలకి వెళ్ళే అవకాశం బాగా గోచరిస్తోంది. తల్లిదండ్రులతో మాట్లాడేంత తీరుబడి కూడా లేకుండా ఉండేలా ఉద్యోగానికి సంబంధించిన పని ఒత్తిడి ఉండొచ్చు. కామిక ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సూర్యనారాయణ స్వామిని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు కంటే ఎక్కువ ఉద్యోగ భద్రతా ప్రమాణాన్ని పాటించి తీరాలి. పై అధికారులు పూర్తి బాధ్యతని వీరి మీద పెట్టినట్లు స్పష్టంగా ఉంటున్నప్పటికీ, అనిపించుతున్నప్పటికీ, అనుభవంలో కనిపిస్తున్నప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తని పాటించాలి తప్ప స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని ప్రకటించుకోవడం ఏమాత్రమూ సరికాదు. తమ క్రింద పనిచేసే ఉద్యోగస్తుల్ని
తమతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని సోదర భావంతో చూసుకున్నటువంటి పక్షంలో తప్పక ఉద్యోగానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కూడా రావచ్చు. కామికా ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజిస్తే వివాహాది శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మరుపుతనం బాగా పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి ప్రతి విషయంలోనూ ఆలస్యం అవుతూ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా అంత వేగంగానూ అంత సరైనటువంటి తీరులోనూ చేసే అవకాశం లేకపోవచ్చు. అప్పులైతే ఏమాత్రము ఉండవు, కానీ వచ్చేటటువంటి ఆదాయం మధ్యమంగా మాత్రమే ఉంటూ ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏ విధమైనటువంటి మార్పుని కోరుకోరు. ఎవరైనా మార్పు చేయవలసిందని సూచించినప్పటికీ కూడా దాన్ని పెద్దగా లక్ష్య పెట్టరు. కామికా ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణాలన్నీ కూడా తొలగిపోవడమే కాక వ్యాపారానికి కొత్తమైనటువంటి పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. వృత్తిలో మరింత బాధ్యతని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఏ విధమైన వ్యతిరేకతాభావము లేకుండా ఉండేలా అందరితోనూ కలుపుగోలుతనంతో ఉండగలుగుతారు. వ్యాపారం చక్కగా నడుస్తూ ఉంటుంది. అయితే ఇచ్చినటువంటి ఆ వస్తువులకి సంబంధించిన సొమ్ము రావడం మాత్రం చాలా చాలా ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వస్తువుని ఇచ్చేటప్పుడే తగినటువంటి విధంగా సొమ్ముని తీసుకోగలగాలి. ఆ విధమైనటువంటి పద్ధతితో వ్యవహరించడం ఉత్తమం. కామిక ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చాలా ధీమాగా ఉంటారు. ఏ విధమైనటువంటి అడ్డు ఆపు లేని తీరులో వ్యవహరిస్తూ ఉంటారు. ఎవ్వరి మాటనైనా సరే ఖండించడమే తమ ప్రధాన ధ్యేయంగా భావిస్తూ ఉంటారు. ఉత్తమమైనటువంటి పురస్కారాలు లభించే అవకాశం ఉంటూ ఉంటుంది. సన్మానాలు విశేషాలు జరుగుతూ ఉండే అవకాశం పుష్కలంగా గోచరిస్తూ ఉంటుంది. ఎవరినీ కూడా లక్ష్య పెట్టనటువంటి కారణంగా శత్రువుల సంఖ్య మౌనంగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. కామిక ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే కలిగినటువంటి అన్ని ఇబ్బందులు అకస్మాత్తుగా తొలగిపోవడమే కాకుండా వ్యతిరేకులైన వారు కూడా అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా చిన్నమైనటువంటి ఇబ్బందులకి గురి అవుతూనే ఉండొచ్చు. ఉద్యోగంలో ఎవరితోనూ కూడా ప్రతికూల భావంతో ఉండరు. అయినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి స్పర్ధ క్రింది ఉద్యోగులకి వీరికి వచ్చే అవకాశం తప్పక ఉంటుంది. తాము నిర్మించుకునేటటువంటి గృహం విషయంలో అన్ని జాగ్రత్తలని పాటించుకుంటారు. అయినప్పటికీ కూడా చిన్నమైనటువంటి లోపాలు జరిగే అవకాశం బాగా గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధని పాటిస్తారు. అయినప్పటికీ కూడా అనారోగ్యం పెరిగే అవకాశమే గోచరిస్తుంది. కామిక ఏకాదశి సందర్భంగా
తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభ సూచన ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట విననటువంటి తనంతో ఉంటారు. తమకు తోచింది మాత్రమే చేయాలని భావిస్తూ ఉంటారు. అయినప్పటికీ అది అసాధ్యం అవుతూ ఉండే కారణంగా మానసికంగా చాలా దిగులుగా ఉండే అవకాశం ఉంటుంది. పెట్టుబడిగా పెట్టినటువంటి సొమ్ము మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. విశేషమైనటువంటి లాభం దాని మీద ఊహించినంతగా రానటువంటి కారణంగా మానసికమైన నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత శ్రమించినప్పటికీ కూడా కలుసుబాటుతనం లేనటువంటి కారణంగా అంత ఉత్సాహంగా పని చేయలేకపోతారు. కామికా ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే క్రొత్తగా లభించినటువంటి ఉద్యోగంలో భద్రత కలిగే అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నామని అనుకుంటూ చాలా అజాగ్రత్తగా ఉంటారు. ప్రతి వారిని కూడా నమ్మకూడదు అనుకుంటూ తప్పక నమ్మే అవకాశం గోచరిస్తుంది. ఖర్చు ఎక్కువగా చేయకుండా ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా తెలియకుండా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరిని తామున్నటువంటి చోటికి పిలుచుకోవాలని, కొంతకాలం పాటు వారితో గడపాలని భావిస్తారు. కానీ అది వెంటనే సఫలమయ్యేటటువంటి విధానం ఉండకపోవచ్చు. కామికా ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసికంగా ఉన్నటువంటి ఆందోళన పూర్తిగా తొలగిపోవడమే కాకుండా నూతన గృహ లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం వేగంగా నడుస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ చేసినటువంటి వ్యాపారం మీద ఆదాయం రొక్కం రూపంగా రాకపోతున్న కారణంగా కూడా మానసికమైనటువంటి విచారం పెరుగుతూ ఉంటుంది. తాము సంస్థని ఎక్కడైతే పెట్టారో ఆ వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి అద్దెలు మొదలైనటువంటి వాటికి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉండేటటువంటి కారణంగా పెద్దగా లాభాలు మిగిలే అవకాశం తాత్కాలిక కాలంలో ఉండకపోవచ్చు. కామికా ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సర్వ కార్యాలలోనూ కూడా మనశ్శాంతితో పాటు ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా దాచిపెట్టేటటువంటి ఆలోచనతో ఉంటారు. తమకు వచ్చినటువంటి ఆలోచన సరైందో కాదో అనే విశేషాన్ని ఎవ్వరితోనూ చర్చించడం కానీ పంచుకోవడం కానీ చేయరు. ఎంతో గుంఫనగా ఉండేటటువంటి కారణంగా నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఎక్కడ చేర్చాలి అనే విషయంలో సరైనటువంటి నిర్ణయానికి దాదాపుగా రాలేకపోవచ్చు ఈ రోజుకి. కామికా ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొనే శక్తితో పాటు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నూతన భూ లాభాన్ని పొందగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా అంతటి దృఢ స్థితిలో ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు అనుకూలించేటటువంటి కారణంగా, వారి అనుభవం కారణంగా వ్యాపారం మంచి ఆదాయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అయినా సరే, వృత్తిలో అయినా సరే ఏవైనా ఇబ్బందులు కానీ అనిపించినట్లయితే ఆ రంగంలో నైపుణ్యం, అనుభవం కలిగినటువంటి వారిని సంప్రదించి పరిష్కరించుకుంటారే సమస్యని తప్ప, తమకు తోచినటువంటి విధంగా మాత్రం సమస్య పరిష్కారాన్ని చేసుకోవడానికి ఏమాత్రము ఇష్టపడరు. అదే వీరి విజయ రహస్యం. కామిక ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువును కనకాంబరాలతో అర్చించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కామిక ఏకాదశి అయినటువంటి సందర్భంగా సర్వ విష్ణు రూపాలు సర్వరాశుల వారికి సంపూర్ణ ఆనందాన్ని కలిగించాలని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బోనాలు, కామికా ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర తర్వాత ఈరోజు బోనాలు నిర్వహిస్తారు. బోనాల సందర్భంగా అమ్మవారికి రకరకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకొని పలహారం బండిలో ఉంచుకొని ఆ పలహారం బండితో అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతారు, అంటే ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత పలహారం బండిలో ఉన్నటువంటి పదార్థాలు భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత రంగం అనే పేరుతో భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ప్రధానంగా ఈరోజు కామికా ఏకాదశి. ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కామికా ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఈరోజు విష్ణువుని తులసి దళాలతో పూజించినట్లయితే బంగారము, వెండి దానం చేసిన ఫలితం కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే విష్ణువుని ఈరోజు తులసి దళాలతో పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ కామికా ఏకాదశి గొప్పతనం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. కామికా ఏకాదశి సందర్భంగా తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళ పాపాలు చిత్రగుప్తుడు లెక్కించడని, పాపాలన్నీ తొలగిపోతాయని బ్రహ్మ నారద మహర్షికి చెప్పాడు. అలాగే కామికా ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే శాశ్వత సూర్యలోక ప్రాప్తి సిద్ధిస్తుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు గోగ్రాసం దానంగా ఇచ్చినట్లయితే సర్వదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే కామికా ఏకాదశి సందర్భంగా గోగ్రాసం దానం ఇవ్వాలి. గోవుకి ఆహార నిమిత్తమై గ్రాసము దానంగా ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే మానసిక అశాంతి తొలగింపజేసుకోవటానికి, ధనపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి వెన్న ఈరోజు దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణువుని కామికా ఏకాదశి సందర్భంగా తులసి దళాలతో పూజించి విష్ణువు దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, విష్ణు ఆలయంలో దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం ద్వారా ఎంతటి శుభ ఫలితాలు కలుగుతాయో బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. కామికా ఏకాదశి సందర్భంగా విష్ణు పూజ, విష్ణు ఆలయ దర్శనం ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయంటే, సూర్యగ్రహణం ఉన్న సమయంలో కురుక్షేత్రంలో ఇచ్చే దానం కంటే గురువు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వచ్చే పౌర్ణమి, సోమవారం కలిసిన రోజు గోదావరిలో చేసే స్నానం కంటే కామికా ఏకాదశి రోజు విష్ణువుని పూజించే ఫలితము కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఈ కామికా ఏకాదశికి ఉంది. కాబట్టి ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణువుని తులసి దళాలతో పూజించటం, వెన్న దానం ఇవ్వటం, గోగ్రాసం దానం ఇవ్వటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకొని
సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మంగళవారం సందర్భంగా మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదో, మంగళవారం ఏం చేస్తే శుభము లాభము కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.